కార్యనిర్వాహకులందరికీ కూడా స్వాగత కుసుమాంజలి తెలియజేస్తూ వేదికని అలంకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు సంస్థని వారి మార్గదర్శనంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి సభా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, మన ఆలోచన సాధన సమితి శ్రీ కటకం నరసింహరావు అన్నగారు అందరికీ కూడా స్వాగత కుసుమాంజలి తెలియజేస్తూ, మన ఆలోచన సాధన సమితి అనేటువంటిది కేవలం ఒక వ్యక్తితో మొదలైందో, కేవలం ఒక వ్యక్తి యొక్క మదిలో నిలిచినటువంటి ఆలోచనలతో మొదలైందో, లేదా ఒక సంస్థను ఏర్పాటు చేసి దానికి ఒక కమిటీని నిర్ణయించుకొని ముందుకు వచ్చిందో కాదు. అన్నీ తానే సాగేటువంటి సంస్థ కూడా కాదు. తన మన ధన అన్నింటినీ త్యాగం, సమర్పణ అనేటువంటి భావనతోని ఈ బీసీ సమాజానికి ఏం న్యాయం జరిగింది, ఏం న్యాయం జరుగుతుంది, ఏం న్యాయం జరగాలి అనేటువంటి ఆలోచనల నుంచి పుట్టిందే మన ఆలోచన. చిన్న చిన్న సమూహాలతో, చిన్న చిన్న సమావేశాలతో సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సామాజిక వర్గాల యొక్క ఆలోచనలతో, వారి యొక్క ఆలోచనలన్నీ కూడా మన ఆలోచన కావాలని, మనందరి ఆలోచన కావాలని ఆలోచన చేసి ఏర్పాటు చేసిందే మన ఆలోచన సాధన సమితి. మన ఆలోచన సాధన సమితి కేవలం ఏదో ఈ 6 నెలల్లో పుట్టినటువంటి సంస్థ కాదు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రకంగా బీసీల పాత్ర వహిస్తున్నారు, ఏ రకంగా వివిధ క్షేత్రాల్లో పనిచేస్తున్నటువంటి బీసీల వైఖరి ఉంది, ఎవరు నిజంగా ఈ బీసీ వాదాన్ని ఎత్తుకుంటున్నారు, ఎవరు నిస్వార్థంగా ముందుకు పోతున్నారు అని అనేకమైనటువంటి పరిశీలనలు చేయడం జరిగింది. దాని మీద సమూలమైనటువంటి అధ్యయనం చేయడం జరిగింది. ఈ యొక్క సమీకరణాలు, సమాలోచనలు, ఈ సమీకృతమైనటువంటి విధానాలు ఏ రకంగానైతే సమాజంలో వినిపిస్తున్నాయో, కనిపిస్తున్నాయో, ఇవన్నిటిని కూడా ఆలోచనలు చేసుకొని దీని ఒక కార్యరూపం దాల్చాలి అనేటువంటి విషయంతో ఏం చేస్తున్నాం మనం ఈరోజు అంటే ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ఈ సంస్థ పేరు మన ఆలోచన అని రూపుదిద్దడం జరిగింది. మరి నాకు రూపుదిద్దిన తర్వాత మన ఆలోచన అంటే మనందరి ఆలోచన కరెక్టే, కానీ ఒక సంస్థగా దీన్ని ఒక బీసీలకు నిజమైన భారతిగా, నిజమైన న్యాయం చేసే విధంగా, సామాజిక న్యాయం దిశగా నడిపించేటువంటి ఒక శక్తిగా రూపొందించాలంటే దానికి ఒక పేరు కావాలి. ఆ పేరును కూడా కేవలం ఒకరో, ఇద్దరో, 10 మందో, 50 మందో నిర్ణయం చేసింది కాదు. వందలాది మంది వాళ్ళ యొక్క సూచనలు ఇస్తే ఆ సూచనల్లోంచి ఒక 10 పేర్లను తీసుకొని, ఆ 10 పేర్ల నుంచి ఇంకో 5 పేర్లను తీసుకొని, ఆ 5 పేర్ల నుంచి ఇంకో 2 పేర్లను తీసుకొని, ఆ 2 పేర్ల నుంచి వచ్చినటువంటి ఒకే ఒక పేరు మాస్, మన ఆలోచన సాధన సమితి. బీసీల చైతన్యం మాత్రమే అనేటువంటిది మన క్యాప్షన్. ఈ రకంగా ఆలోచిస్తూ, అంటే ఈ మాస్ అనేటువంటి నామకరణం జరగకముందే మేధో మదనం కూడా దీనికి అవసరము. సమాజంలో మేధావుల మౌనం సమాజం యొక్క స్ఫూర్తికి విరుద్ధం అనేటువంటి విషయాన్ని గ్రహించి సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇంతకుముందు బీసీ సంస్థలకు పనిచేస్తున్నటువంటి వాళ్ళకి, ఇంతకుముందు బీసీ సంస్థలకు పనిచేసి విసిగెందిన వాళ్ళని, వారందరినీ కూడా ఒక దగ్గరికి సమకూర్చి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా 2 రోజులు మేధోమదన శిబిరం నిర్వహించడం జరిగింది. 176 మంది మేధావులు దాంట్లో ఆ సదస్సులో పాల్గొనడం జరిగింది. దాని తర్వాత అక్కడితో ఆపకుండా ఈ ఆలోచన అందరి ఆలోచనగా కావాలి, అందరికీ మనం శిక్షణను ఇస్తున్నాము, మేధో మదనం చేసినాము, దాంట్లో నుంచి మనం గ్రహించడం కొన్ని విషయాలు, నిస్వార్థమైనటువంటి నాయకత్వం కావాలి ఈ యొక్క బీసీలకు అనేటువంటి ఉద్దేశంతో వ్యక్తిగతంగా వారు పనిచేస్తున్నటువంటి పార్టీ కూడా రాజీనామా చేసి మరి ఈ యొక్క మన ఆలోచన సాధన సమితి ఆవిర్భావ సభను ఏర్పాటు చేయడం అనేటువంటిది
కటకం నరసింహరావు గారికి సాధ్యమైంది అనేటువంటి విషయం మీ అందరి ముందు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ 2 రోజుల శిక్షణ తర్వాత తదుపరి నెలలోనే నిర్విరామంగా చూడండి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా జరిగినటువంటి మేధోమథనం ఇంకో నెలలో వివిధ కుల సంఘాల వారితో అలు పెరగకుండా 15 రోజుల పాటు ఇదే కార్యాలయం హాల్లో పొద్దున 2 సంఘాలు మళ్ళీ సాయంత్రం 2 సంఘాలు చొప్పున అనేక కులాల వారీగా కూడా సమావేశాలు ఏర్పాటు చేసి ఆ కులానికి ఉన్న కష్టాలేంటి, ఆ కులానికి వచ్చినటువంటి నష్టాలేంటి, వాటిని పూడ్చడానికి మనం చేయాల్సినటువంటి కష్టాలేంటి, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ అన్నగారు ముందుకు అడుగు వేసినారు. ఆ తర్వాత ఒక డేట్ని డిసైడ్ చేసినారు. ఆ డేట్ని కూడా మామూలుగా ఏం డిసైడ్ చేయాలి. ఈ బానిస బతుకులు పోవాలంటే, మన రాజ్యం మనకు రావాలంటే ప్రతి పల్లెలో జెండా ఎగరాలి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసి ఏప్రిల్ 15వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కని విని ఎరగని రీతిలో చరిత్ర మర్చిపోలేనటువంటి రీతిలో ఆవిర్భావ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన ఆలోచన యొక్క ఘనత. ఆవిర్భావ సభతో ఆగిపోకుండా పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరాలి, పల్లె పల్లెల్లో బహుజన పాదం బలపడాలి, పల్లె పల్లెల్లో బహుజనులు మేము సైతం బీసీలకు అనేటువంటి నినాదంతో ఈ కులంలో పుట్టినందుకు, ఈ బీసీ జాతుల్లో పుట్టినందుకు సగర్వంగా తలెత్తుకొని సమాజంలో నిలబడి రేపు రాజ్యాధికారం దిశగా పయనించాలి అనే ఉద్దేశంతో పల్లె పల్లెకు జెండా పోవాలి అనేటువంటి ఎజెండాతో నేడు 37 నియోజకవర్గాల్లో 135 జెండాలు ఎగరవేసినటువంటి ఏకైక తొలి బీసీ సంస్థ ఏదైతే ఉందో అది మన ఆలోచన సాధన సభ్యులు కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఈ రకంగా కలుస్తూ పోతే, ఈ రకంగా అందరినీ కలుపుతూ పోతే మీరందరూ ఒకటి ఆలోచించడం లేదో నేను ఒక చిన్న విషయాన్ని నేను గ్రహించడం జరిగింది. దాన్ని నేను ముందుంచే ప్రయత్నం చేస్తా. సభ ఆమోదంతో 1947లో స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్ర ఉద్యమంలో అసూలు బాసింది ఎక్కువ పడుగు బలైన వర్గాలు. అది మర్చిపోకూడదు. అది సర్వజిత్ నామ సంవత్సరం అంటే అన్ని జయించినటువంటి నామ సంవత్సరం. అప్పుడు మనకు స్వాతంత్రం వచ్చింది. తర్వాత 1969లో ఈ తెలంగాణ సామాజిక ఉద్యమం జరిగింది. అది సౌమ్యనామ సంవత్సరం కాబట్టి సౌమ్యంగా, దాని తర్వాత సాధారణ నామ సంవత్సరం కాబట్టి సాధారణంగా పక్కకు పోయింది. తర్వాత 2000 నుంచి 2004 అంటే విక్రమనామ సంవత్సరం నుంచి ధారాళనామ సంవత్సరం వరకు తెలంగాణ ఉద్యమం అనేటువంటిది మళ్ళీ చిగుర్లు ఈ తెలంగాణ గడ్డ మీద వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తే 2014లో జయనామ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మనం ఆ రోజు సామూహికంగా సామాజిక ఉద్యమంగా ఒక తెలంగాణ అనేటువంటి ఆశ, ఒక తెలంగాణ అనేటువంటిది మన ఆశ, విశ్వాస, శ్వాస అనేటువంటి ఉద్దేశంతో అనేక సామాజిక వర్గాలు పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ముందుకు పోయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ ఏ నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం అనేటువంటి నినాదం మీద మనం తెలంగాణ ఏర్పాటు చేసుకున్నామో, మరి దాని తర్వాత మనకు వచ్చినటువంటి విలంబి నామ సంవత్సరం, వికారి నామ సంవత్సరం. వికారి అంతా వికారిగానే ఉన్నది, మొత్తం వికారి అయిపోయినది. ఎందుకంటే బీసీల చేతిలో వికారి చిప్పబెట్టినటువంటి రోజులు అవి. మీరు కేవలం మాకు ఆశించే వాళ్ళే తప్ప శాసించే వాళ్ళు కావద్దు అని సమాజంలో మరోసారి ఈ యొక్క ఉన్నత వర్గాల యొక్క ఆధిపత్యాన్ని మళ్ళీ కొనసాగించే విధంగా అంకురార్పణ చేసినటువంటి సంవత్సరం అది. కానీ మిత్రులారా, 2024లో క్రోధినామ సంవత్సరం. బీసీలందరూ క్రోధంగా ఉన్నారు. కానీ అదే రీతిలో ఈ యొక్క సమాజంలో బీసీ విచ్ఛిన్న శక్తులు కూడా క్రోధినామ సంవత్సరాన్ని వాళ్ళ యొక్క మస్తిష్కాలలో అవలంబన చేసుకొని ఏం చేశారంటే ఈ బీసీల ఉద్యమాలన్నింటినీ కూడా నీరుగార్చి ఈరోజు వారు ఎవరినైతే కోరుకున్నారో వారి ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం జరిగింది. బీసీలకు మళ్ళీ మొండి చేయి చూపించడం జరిగింది. కానీ రాబో సంవత్సరంలో మిత్రులారా, నెక్స్ట్ ఎలక్షన్ 2028 ఆ సంవత్సరం పేరేంటో తెలుసా? కీలక నామ సంవత్సరం. బీసీ ఉద్యమాల్లో కీలక నామ సంవత్సరం. బీసీల దశ, బీసీల దిశ మార్చేటువంటి కీలక నామ సంవత్సరం.
బీసీలు రాజ్యాధికారంలోకి వస్తారా లేకపోతే ఇట్లనే చేస్తారా అని నిర్ణయం చేసేటువంటి సంవత్సరం కీలక నామ సంవత్సరం. ఆ తర్వాత పొరంగ నామ సంవత్సరం. ఈ రకంగా విప్లవంగా మనం పోయినప్పుడే ఇవన్నీ కూడా సాధ్యమైతే అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. తర్వాత వచ్చేటువంటి సంవత్సరం స్వాధీనామ సంవత్సరం. మళ్ళీ అప్పుడు బీసీ రోజులలో బీసీ అధికారం చేపట్టిన నాడు బీసీలకు కదా నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. ఇందులో మనం ఏ రాజకీయ పార్టీని తిట్టట్లేదు, ఏ సామాజిక వర్గాన్ని తిట్టట్లేదు, ఎవరిని కూడా మనం విమర్శిస్తలేము. కానీ మనల్ని మాత్రం మనం ఆత్మవిమర్శ చేసుకొని మన జాతుల పట్ల, మన యొక్క సమాజం పట్ల, మన బీసీ రాజ్యాధికారం పట్ల చిత్తశుద్ధితో ముందుకు పోవాలి. ఏ 126 కులాలు అయితే ఈరోజు బీసీ కులాల్లో ఉన్నాయో అక్కడ భాగాల్లో ఉన్నటువంటి కులాలు కూడా కింద ఉన్నటువంటి కులాల వైపు చూసే విధంగా మన వాళ్ళని నడిపిస్తూ, మన వాళ్ళ దిశ వాళ్ళ వైపు నడిపిస్తూ అందరం మమేకమై సంఘటన శక్తిగా భుజానికి భుజం అడుగు వేసి మనం ముందుకు పోతూ ఈ రకంగా ముందుకు పోయి చైతన్య స్ఫూర్తితో ముందుకు పోయి ఎక్కడెక్కడ బీసీలు నిలబడుతున్నారో అక్కడెక్కడ బీసీలు గెలిచిన నాడే. ఇంకో విషయం చివరి మాటగా చెప్తా. 42% రిజర్వేషన్ చుట్టూ మనందరినీ తిప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? 42% అయితే రేపు బీసీలు 42% గెలిచినా కూడా అధికారం ఎవరి చేతిలో ఉంటుందో ఆలోచించండి. కాబట్టి మనం పోరాడాల్సింది 42% గురించి కాదు, 56% ఏదైతే ప్రభుత్వాలు నిర్ణయించినాయో ఆ 56% కోసం కొట్లాడండి. 56% కొట్లాడిన తర్వాత కూడా 56 సీట్లు బీసీలు గెలవాలి. జనరల్లో కూడా బీసీలు నిలబడే దమ్ము ధైర్యం సంపాదించుకోవాలి. సమాజాన్ని కూడా మనం వాడుకోవాలి. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి మనం కలుపుకోపోయినా సరే మన పంతం లెక్కించుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. కాబట్టి ఈ బీసీల చైతన్యం మన దగ్గర నుంచి మొదలు కావాలి. మన ఆలోచన సాధన సమితితోనే మొదలు కావాలి. కటకం నరసింహరావు గారి సారథ్యంలో ఈ సభా వేదిక మీద సభ ముందు ఉన్నటువంటి మనందరి యొక్క నాయకత్వంలో రేపు బీసీ రాజ్యాధికారం సాధించబోతున్నాం అనేటువంటి దానికి సంకేతంగా జై బీసీ అని అందరం 2 చేతులు పెట్టి సగర్వంగా చెప్తాం. జై బీసీ, జై బీసీ.